సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ సినారియో చూసాం కదా. సో ఈరోజు ఇంకొక సినారియో గురించి విల్ ట్రై టు అండర్స్టాండ్. సో మీరు ఎప్పుడైనా సరే లింక్డ్ సర్వీస్ క్రియేట్ చేసేటప్పుడు మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి కనెక్షన్ స్ట్రింగ్, రెండోది అజూర్ కీవర్డ్. ఓకే, సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ కూడా కనెక్షన్ స్ట్రింగ్ ద్వారా చూస్తాం. ఎప్పుడు కూడా అజూర్ కీ వాల్ట్ అనేది క్రియేట్ చేయాలి. సో ఈ వీడియోలో మనం అజూర్ కీ వాల్ట్ ఎలా క్రియేట్ చేయాలి, దాని తర్వాత సీక్రెట్, దాని తర్వాత యాక్సెస్ పాలసీస్, దాని తర్వాత లింక్డ్ సర్వీస్, సో ఆన్ టాప్ ఆఫ్ దట్ డేటా సెట్, ఆన్ టాప్ ఆఫ్ దట్ పైప్ లైన్ క్రియేట్ చేసి A to Z అనేది ఈ వీడియోలో అయితే ట్రై టు అండర్స్టాండ్ ఇన్ డీటెయిల్. ఓకే, సో ఫస్ట్ అజూర్ కీ వాల్ట్ అనేది ఒకటి క్రియేట్ చేద్దాం. సో కీ వాల్ట్, సో ఇక్కడ ఏం లేదు కదా, క్రియేట్, జస్ట్ పేరు ఒకటి అనమాట, అంతకుమించి ఏమన్నది ఇక్కడ. సో సబ్స్క్రిప్షన్ ఏంటి, అలానే ఏ రీసోర్స్ ప్రూఫ్, దాని తర్వాత పేరు, సో ADF డెమో డేట్. ఓకే, సో ఐ థింక్ ఆల్రెడీ ఉందా. సో ఇక్కడ సబ్స్క్రిప్షన్ ఇచ్చాను, దాని తర్వాత రీసోర్స్ ప్రూఫ్, దాని తర్వాత సో కీవర్డ్ నేమ్ ఏంటి, దాని తర్వాత యాక్సెస్ కాన్ఫిగరేషన్. సో నేనైతే వాల్ట్ యాక్సెస్ పాలసీ తీసుకున్నాను. ఇక్కడ 2 టైప్స్ ఉంటాయి. సో అజూర్ రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్, లేకపోతే వాల్ట్ యాక్సెస్ పాలసీ. సో దాని తర్వాత నెట్వర్కింగ్, ట్యాగ్స్, రివ్యూ అండ్ క్రియేట్. సో రన్ అవుతుంది, లెట్స్ వెయిట్. సో క్రియేట్, దట్స్ ఇట్. ఓకే, సో మనకి అజూర్ కీ వాల్ట్ అనేది రెడీ అవుతుంది అన్నమాట. సో ఒక 1 or 2 సెకండ్ 1 minute అలా టైం పడుతుంది సో డిప్లాయ్మెంట్కి. లెట్స్ వెయిట్. చూడండి, సో ఆల్మోస్ట్ క్లోజ్ టు ద. సో డిప్లాయ్మెంట్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. Still its deployment is going on. Okay, still it's loading. We'll wait, no problem. అంటే ఒక్కోసారి ఇమీడియట్గా అయిపోతుంది, ఒక్కోసారి టైం పడుతుంది. చూడండి, ఇక్కడ మనకి డిప్లాయ్మెంట్ కంప్లీట్ అయింది కదా. గో టు రిసోర్స్. ఓకే, ఇక్కడ మనం ఏంటంటే సో సీక్రెట్స్, అలానే యాక్సెస్ పాలసీ, ఇవన్నీ కూడా మనం డిఫైన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, అప్పుడు మనం లింక్డ్ సర్వీస్లో క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఏంటంటే నేను ఇక్కడ 2 కీవర్డ్స్ డిఫైన్ చేస్తాను. ఒకటి సీక్వెల్ సర్వర్ DB లెవెల్ కనెక్షన్ స్ట్రింగ్, అలానే అజూర్ బ్లాక్ స్టోరేజ్ లెవెల్ కనెక్షన్ స్ట్రింగ్ అనమాట. ఓకే, సో వాటిని ఇక్కడ పేస్ట్ చేస్తాను. కనెక్షన్ స్ట్రింగ్స్ కావాలి కదా. ఓకే, విల్ టేక్ ఇట్ దట్. సో ఫస్ట్ కనెక్షన్ స్ట్రింగ్ కోసం డేటాబేస్కి వెళ్దాం, ఓపెన్ చేద్దాం. ఇది ఇక్కడ మనకి కనెక్షన్ స్ట్రింగ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేద్దాం. సో సీక్వెల్ అథెంటికేషన్ అనేది ఈ కనెక్షన్ స్ట్రింగ్ అనమాట. దీన్ని జస్ట్ ఇక్కడ కాపీ చేస్తే సో నోట్ ప్యాడ్లో తీసుకున్నాం. ఓకే, సో ఒక లేదు అనుకుంటే సో బెటర్ నోట్ ప్యాడ్ తీసుకున్నా, నోట్ ప్యాడ్. ఓకే, పేస్ట్. సో దాని తర్వాత ఇప్పుడు డేటాబేస్లో అయిపోయింది కదా, అదే సో అజూర్ బ్లాక్ స్టోరేజ్ లెవెల్ కూడా మనం కనెక్షన్ స్ట్రింగ్ తీసుకున్నాం. ఓకే, సో ఇక్కడ ఎక్కడ ఉంటుందంటే యాక్సెస్ కీస్ ఉందా, చూడండి కంటైనర్ లెవెల్లో ఉన్న ఇక్కడ చూడండి కనెక్షన్ స్ట్రింగ్ ఉంది కదా, షో అని ఒకటి కాపీ, దట్స్. సో ఇప్పుడు నేను సో డేటాబేస్ లెవెల్ కనెక్షన్ స్ట్రింగ్, అలానే సో అజూర్ బ్లాక్ స్టోరేజ్ లెవెల్ కనెక్షన్ స్ట్రింగ్ 2 కూడా తీసుకున్నాను అనమాట. ఓకే, కాపీ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను సో ఏదైతే కీవర్డ్ ఇందాక క్రియేట్ చేసినా ఆ కీవర్డ్లో సీక్రెట్స్ క్రియేట్ చేస్తాను. చూడండి, ఇక్కడ సీక్రెట్ ఉందా, దీని మీద క్లిక్ చేద్దాం. సో జనరేట్, సో పేరు ఏదో వేద్దాం. సో సీక్వెల్ కనెక్షన్ డైనమిక్. ఓకే, పేరు సంథింగ్ డైనమిక్. ఓకే, సో దీనికి సో వాల్యూ అనేది ఇద్దాం. కాకపోతే మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ సో పాస్వర్డ్ ఉంది. ఓకే, దీన్ని ప్రాపర్గా డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ కీవర్డ్ తీసుకున్నాం, దాని తర్వాత కనెక్షన్ స్ట్రింగ్స్ తీసుకున్నాం, దాని తర్వాత సీక్రెట్స్ తీసుకున్నాం, దాని తర్వాత యాక్సెస్ పాలసీ, అంటే ఏటికి మీరు యాక్సెస్ చేయాలనుకున్నారో డిఫైన్ చేయాలన్నమాట. సో క్రియేట్, ఇక్కడ మనకి టెంప్లెట్స్ ఉంటాయన్నమాట. మనకేంది కీ అండ్ సీక్రెట్ మేనేజ్మెంటే కదా. ఓకే, దీంట్లో సో నేను అన్ని ఆప్షన్స్ ఇస్తున్నాను ఫర్ టైమింగ్, ఇది డెమో కాబట్టి మీకు కావాల్సింది ఇచ్చుకోవచ్చు రియల్ టైంలో. సో ప్రిన్సిపల్, ఇది ఇంపార్టెంట్.
సో మీరు దేనికి ఏ డేటా ఫ్యాక్టరీకి లేకపోతే ఇంకో దానికి అనేది స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. మన డేటా ఫ్యాక్టరీ నేమ్ ఏంటి? సో డెమో ఏడివి లెర్నింగ్, రైట్? డెమో ఏడిఎఫ్ లెర్న్ డిబి. చూడండి ఇదే కదా డెమో ఏడిఎఫ్ లెర్న్ డిబి కదా. సో ఇది ప్రాపర్గా ఇవ్వాల్సి ఉంటుంది. సో క్లిక్ ఓకే, నెక్స్ట్. సో దాని తర్వాత ఇంకేమన్నదు రివ్యూ క్రియేట్. చూడండి ఇక్కడ మనకి ఏదైతే డేటా ఫ్యాక్టరీ ఉందో అది ఈ యాక్సెస్ పాలసీలో యాడ్ చేస్తాము. ఓకే, సో కీ వాల్ట్, సీక్రెట్స్, యాక్సెస్ పాలసీ, దాట్స్ ఇట్. దాని తర్వాత ఇప్పుడు మనం సో లింక్డ్ సర్వీస్ కొద్దాం. చూడండి ఇక్కడ లింక్డ్ సర్వీస్ అంటే ఏం లేదన్నమాట. మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నాను, న్యూ. సో ఫస్ట్ అజూర్ బ్లాక్ స్టోరేజ్. ఓకే, సో ఇక్కడ చూడండి ఇందాక చెప్పినట్టుగా కనెక్షన్ స్ట్రింగ్ అజూర్ కీ వాల్ట్ 2 ఉన్నాయి కదా. సో మనమైతే కీ వాల్ట్ తీసుకున్నాం, ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు చాలా చూసాం కాబట్టి ఇది కీ వాల్ట్ తీసుకున్నాం. ఇక్కడ సో కీ లింక్డ్ సర్వీస్ ఉంటుంది, అంటే అజూర్ కీ వాల్ట్ కూడా ఏ కీవి అంటే అజూర్ కీ వాల్ట్ లింక్డ్ సర్వీస్. దీనికి కూడా మనం లింక్డ్ సర్వీస్ అనేది క్రియేట్ చేయాలి. సో జస్ట్ ఏం సబ్స్క్రిప్షన్ ఆ పేరు ఇస్తే చాలు అన్నమాట, జస్ట్ లింక్ అప్ చేయడం కోసం. ఓకే, సో మీరు కావాలంటే టెస్ట్ కనెక్షన్ తీసుకోవచ్చు. కనెక్షన్ సక్సెస్, క్రియేట్. ఓకే, చూడండి సో మనకి వచ్చేసింది కదా. ఇప్పుడు ఆ ఇందాక ఏదైతే డిఫైన్ చేసిన కీ వాల్ట్, ఆ కీ వాల్ట్లో ఉన్న నేమ్స్ వస్తాయి, సీక్రెట్స్ చెప్పే కదా. సో ఇందాక ఏ కీ వ్యూ లింక్డ్ సర్వీస్కి మనం ఏదైతే కీ వాల్ట్ కాన్ఫిగర్ చేసామో ఆ కీ వాల్ట్లో ఉన్న సీక్రెట్స్ అనేది కూడా మనకి ఇక్కడ వస్తాయి. సో మనకి ఇప్పుడు ఏంది అజూర్ బ్లాక్ స్టోరేజ్ కాబట్టి అజూర్ బ్లాక్ డైనమిక్. సో సీక్రెట్ వర్షన్ లేటెస్ట్ తీసుకుందాం. సో లోడ్ అవుతుంది. సో లేటెస్ట్ వర్షన్ ఏదైనా తీసుకోవచ్చు, నేను కరెంట్ వర్షన్. టెస్ట్ కనెక్షన్, సక్సెస్, క్రియేట్. చూడండి మీరు అబ్జర్వ్ చేస్తారా, డాట్స్ ఉన్నాయి. జనరల్గా అయితే వేరే విధంగా ఉంటుంది, బట్ ఇప్పుడు ఏంటంటే డాట్స్ ఉన్నాయి. అలానే ఇంకో లింక్డ్ సర్వీస్ కూడా క్రియేట్ చేద్దాం. సో సీక్వల్ సర్వర్ డిబి. ఓకే, సో ఇక్కడ కూడా అజూర్ కీ వాల్ట్. సో అజూర్ కీ వాల్ట్ లింక్డ్ సర్వీస్. అలానే సీక్రెట్ నేమ్ ఏంటి ఇక్కడ? సో ఎస్క్యూఎల్ కనెక్షన్ డైనమిక్. సో కరెంట్ వర్షన్ ఏంటిది? సో కరెంట్ వర్షన్. సో ఓకే, సో దాని తర్వాత ఇంకేం అవసరం, టెస్ట్ కనెక్షన్ సక్సెస్, క్రియేట్. చూడండి ఇలా. సో నేనైతే అజూర్ బ్లాక్ స్టోరేజ్ లెవెల్లో కీ వాల్ట్ యూజ్ చేశాను, అలానే సీక్వెల్ లెవెల్లో కూడా కీ వాల్ట్ అనేది యూజ్ చేశాను అనమాట. సో ఇప్పుడు నేను డేటా సెట్లు అనేది దీన్ని బేస్ చేసుకొని చేస్తాను అనమాట. ఓకే, సో ఒక పైప్లైన్ క్రియేట్ చేద్దాం, న్యూ పైప్లైన్. సో డెమో డేటా. సో కాపీ యాక్టివిటీ, ఇక్కడ పేరు మార్దాం, టెస్ట్ డేటా, పేరు ఏదైనా అవ్వచ్చు. సోర్స్ ఏంటంటే సో ఐ థింక్ ఫైల్లో ఉన్నది మూవ్ చేద్దాం. సో అజూర్ బ్లాక్ స్టోరేజ్, కంటిన్యూ, సిఎస్వి కంటిన్యూ, పేరు సోర్స్ డేటా సెట్. సో లింక్డ్ సర్వీస్. ఓకే, సో ఫస్ట్ was a header, source data files, text data file. ఓకే, సో నన్ను ఏదైనా పర్వాలేదు, ఎందుకంటే మనం ఫైల్ అనేది కాన్ఫిగర్ చేసాం కాబట్టి ఏ ఆప్షన్ ఇచ్చినా సరే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకే, సో మనం సోర్స్ డేటా సెట్ అనేది ప్రాపర్గా ఇచ్చాం కదా. ఇప్పుడు లింక్డ్ కూడా ఇద్దాం. సో ఇప్పుడు లింక్డ్ ఏంటి? సీక్వెల్ సర్వర్. ఓకే, కంటిన్యూ. సో పేరు మార్దాం, డెస్టినేషన్ డేటా సెట్ లింక్డ్ సర్వీస్. సో టేబుల్ అనేది పేరు ఏదో ఒకటి ఇస్తాం, టెస్ట్ ఆటో టేబుల్. ఓకే, సో ఏ పేరు ఉందో లేదో చెక్ చేద్దాం బెటర్, ఎందుకంటే మళ్ళీ ఒకసారి ఫెయిల్ అవుతుంది కదా. ఓకే, స్టోర్డ్ ప్రొసీజర్ కాదు, సారీ. సెలెక్ట్, వెయిట్. ఓకే, ఒకసారి సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్. ఓకే, ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి టేబుల్ లేదు కదా. ఓకే, సో నన్. ఓకే,
బట్ ఇక్కడ మనం ఆటో క్రియేట్ అనే ఆప్షన్ ఇవ్వాలి, లేకపోతే ఫెయిల్ అవుతుంది మన పైప్ లైన్. సో మనం ఇలా సోర్సు డెస్టినేషన్ రెండు కూడా ప్రాపర్గా కాన్ఫిగర్ చేసా. ఇప్పుడు రన్ చేస్తే ఏదైతే మనకి టేబుల్లో డేటా ఉందో, సారీ ఏదైతే ఫైల్లో డేటా ఉందో ఆ ఫైల్లో ఉన్న డేటా అనేది టేబుల్లోకి లోడ్ అవ్వాలన్నమాట. సో ఇదంతా కూడా మనం అజూర్ కీ వాల్ట్ ద్వారా చేస్తున్నాం. చూద్దాం ఏదైనా ఇష్యూ వస్తుందో లేదా. క్లోజ్ డీబగ్. సో ఇది టెస్ట్ చేద్దాం. ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఓకే చూడండి డేటా వచ్చేసింది కదా. ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 4 రికార్డ్స్. సో ఈవెన్ పైప్ లైన్ కూడా సక్సెస్ అవుతుంది. కావాలంటే రిఫ్రెష్ చేద్దాం. సక్సెస్. ఓకే ఇలా మనం ఏంటంటే అజూర్ కీ వాల్ట్, సీక్రెట్స్, యాక్సెస్ పాలసీ, మళ్ళీ కనెక్షన్ స్ట్రింగ్ లెవెల్లో లింక్డ్ సర్వీస్ క్రియేట్ చేయడం, ఇలా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అనేది కూడా అజూర్ డేటా ఫ్యాక్టరీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కీ వాల్లో సీక్రెట్స్ డిజేబుల్ చేస్తాను, మళ్ళీ రన్ చేస్తాను, అప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు సీక్రెట్స్ ఉన్నాయి కదన్నా క్రియేట్ చేస్తాను కదా, వాటిని డిజేబుల్ చేస్తాను. ఇది ఒకటి డిజేబుల్. చూడండి డిజేబుల్ అయింది కదా, ఒకటి ఎనేబుల్ ఒకటి డిజేబుల్. I'll try to run one more time. చూద్దాం ఏదైనా ఇష్యూ వస్తుందా. So we have to do experiments. Of course ఇది డెమో కాబట్టి we can do anything, no problem. So still it's queued, but usually it won't take much time. We'll wait for 1 or 2 minutes. Based on that we can conclude. Still let's okay చూడండి ఫెయిల్ అయింది. ఎర్రర్ కూడా చూద్దాం. సో ఫెయిల్డ్, యా ఫెయిల్ టు గెట్ ద సీక్రెట్ ఫ్రమ్ కీ వాల్ట్ సీక్రెట్ నేమ్ కనెక్షన్. సో డీటెయిల్గా ఎర్రర్ అనేది చెప్తుంది అనమాట. సో దట్ మనకి ఈజీగా స్ట్రైక్ అవుతుంది. ఓకే సో ఎర్రర్ వల్ల మనకి ఇష్యూ అనేది వస్తుంది, దాన్ని ఫిక్స్ చేస్తే ఆటోమేటిక్గా పైప్ లైన్ కూడా సక్సెస్ అవుతుంది. ఇలా మనం ఏంటంటే రకరకాలుగా కూడా సో వీ కెన్ డూ మెనీ థింగ్స్. ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఇఫ్ యూ లైక్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Cheers, bye.